నువ్వు తక్కువ జాతి అని ముద్ర వేసేసారు. మా తాతకి వేసినారు, మా ఆయనకి వేసినారు అంటారాని అదే తక్కువ జాతి లోయర్ కాస్ట్ అని ఒక స్టాంప్ వేశారు. వేసింది ఎవరో ఫస్ట్ బయటకు రావాలి. ఎందుకు వేశారు? వేసిన తర్వాత వాళ్ళకే పుట్టిన మేము ఎక్కకుండా రాలే, వేరే దేశం నుండి వచ్చి సడన్ గా మేము కొత్త అననే మేము మా తాతకే పుట్టినారు, మా నాయనకే పుట్టిన. సో ఇప్పుడు మేము సడన్ గా మా మీద ముద్ర వేసారు లోయర్ కాస్ట్ అని, సడన్ గా కాదని ఎందుకు అంటున్నారో ఫస్ట్ మాకు బయట పెట్టాలి. మీరు ముద్ర వేసి ఇప్పుడు కాదని సింపుల్ గా తప్పించుకుంటే దేనితో ఒప్పుకుంటాం? అసలు ముద్ర ఎందుకు వేశారు, ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అనే పాయింట్ మాకు కావాలి. మీరు దాన్ని ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే మీరు మనుధర్మ శాస్త్రంలో రాసుకున్నారు, దాంట్లో మీరు దేవుడిలో పుట్టారు, తల నుండి ముద్ర నుండి దేవుడిలో పుట్టారు అన్నారు. మాకు ఇన్ని రోజులు చేసిన ముద్ర మేము వాళ్ళకే పుట్టినాం కదా, ఇప్పుడు ఎందుకు ముద్ర తీసేస్తున్నారు? అది మీరు మాకు చెప్పాలి. ఫస్ట్ ఎందుకు తీస్తున్నారో చెప్పాలి మాకు. సో వాళ్ళకే పుట్టుకుంటే వాళ్ళ రక్తంలో ఉంటూ మేము వచ్చిన తర్వాత సడన్ గా మీరు ఫారెనర్స్ అంటే ఇది ఎక్కడ అయితే నేను జడ్జెస్ అడుగుతున్నా, నేను ఇది జడ్జెస్ అడుగుతున్నా, పాయింట్ అడుగుతున్నా. జడ్జ్ మా తాత నా తాత అయినప్పుడు, ఆయన కొడుకు మా నాయన అయినప్పుడు, ఆయన మా నాయనకి నేను పుట్టినప్పుడు నేను ఎట్లా మా తాత మా చేసిన బిడ్డ కాకపోదా అప్పుడు వేసే ముద్ర ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? దట్ ఈస్ మై పాయింట్, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఆర్టికల్ 25 నుండి మనం చూసుకుంటే ఏ కులంలో ఏ మతంలో మీరు అవలంబించవచ్చు అనేది స్పష్టంగా మన రాజ్యాంగం రాయబడి ఉంది. ఏ కులమైనా వాట్ ఎవర్ యు వాంట్ యు కెన్ వర్షిప్, దట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 25 మనం చదువుకుంటే మనము నాకు ఇష్టము యేసుప్రభు అనే ఒక ఆయన ఏదో భ్రమలో ఏమో అనుకోండి, ఆయన ఇష్టమే మొక్కుతున్నాం. ఒకవేళ ఇష్టం లేకుంటే పుట్టక మొక్కుతాం, లేకపోతే మొక్కుతాం, ఏదైనా చేస్తాం. కానీ మా మనసు సంబంధించిన దాంట్లో ఎందుకు కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది? దట్ ఈస్ మై సెకండ్ పాయింట్. వై కోర్ట్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ అవర్ ఫెయిత్. ఎవరు ఏముందో ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువుని బట్టే ఈ ముద్ర తీసేస్తున్నారంటే మరి ఇన్ని రకాల దేవుళ్ళు దేవతలను బట్టి ఏమైనా రిజర్వేషన్ ఇస్తున్నారా? ఒక దేవుడిని బట్టి తీసేస్తున్నారు ఎందుకు? మరి ఇన్ని దేవుళ్ళలో ఏ దేవుడిని బట్టి ఏ రిజర్వేషన్ ఇస్తున్నారు? ఆ టైం పోతుందా కదా? మరి అన్ని దేవుళ్ళని తీసుకురండి, లైన్ పెట్టండి. లైన్ పెట్టి ఏ దేవుడు మంచో ఆ దేవుడు బాగా చూసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ తీసేయండి. ఒక దేవుడు లోపల సక్కగా చూడడు, ఆ దేవుడిని బట్టి పెట్టేసేయండి. మరి దేవుళ్ళని బట్టి మీరు రిజర్వేషన్లు ఎందుకు అని నేను అడుగుతున్నాను. ఈరోజు పుట్టక మొక్కుతానా యేసు మొక్కుతానా అది నా ఇష్టం అనేది నా క్వశ్చన్. ఇది నేను ఆనరబుల్ కోర్ట్స్కి నేను అడుగుతున్నాను. ఎందుకు విశ్వాసం విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు? మా జేజేలో పుట్టిన మేము సడన్ గా ఫారినర్స్ ఎట్లా అవుతాము? మా దేవుడు నేను ఒకటే అనుకుంటున్నా, ఒక్కొక్కరికి దేవుళ్ళలో ఒక్కొక్క స్టోరీ ఉంది. నాకెందుకు ఈ దేవుడి స్టోరీ నచ్చింది. ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉందా? ఎన్ని స్టోరీలు లేవు, ఉంగరం పెట్టి మాట్లాడుతుంది కదా అన్ని స్టోరీలు. నాకెందుకు ఈ స్టోరీ నచ్చింది? ఈ స్టోరీలో ఉన్న దేవుడు నచ్చినాడు. ఇంకొకటి ఈ దేవుడు ఎవరంటే అందరూ సమానం అన్నారు. ఇంకొకటి ఏంటంటే నేనే అన్నాడు. అదొకటి నాకు క్లారిటీ వచ్చింది. నేను కూడా అంటే నాకు పెద్ద కన్ఫ్యూజ్ ఉంటుండే. నేనే అన్నాడు అంతా నాకు క్లారిటీ వచ్చి నేను చెప్పైపోయినా. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు కూడా ఏ గవర్నమెంట్